గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి హుడికి. ఈ రోజు నుంచి నేను కొన్ని వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. లైక్ క్రాఫ్ట్స్కి రిలేటెడ్ స్టఫ్. మా బాల్కనీ చాలా ఖాళీగా ఉంది, సో నేను దాన్ని సెగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్గా నాకు నేను క్రాఫ్ట్స్ క్రియేట్ చేసేసి పెడదాం అనుకుంటున్నాను. లెట్స్ చలో వాచ్. సో ఇక్కడ నేను వాల్ డెకరేట్ చేద్దామని ఇంకా ఈ మెటీరియల్ తీసుకున్నాను. 4 ఎంబ్రాయిడరీ రింగ్స్ తీసుకున్నాను, 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ అక్రిలిక్ యాన్స్ తీసుకున్నాను, ఇంకా స్టిక్ చేసుకోవడానికి గ్లూ తీసుకుంటున్నాను. సో ఈ యాన్స్ అయితే నాకు చాలా బెస్ట్ క్వాలిటీ అనిపించింది. అంటే చాలా స్మూత్గా ఉంది, పట్టుకున్నా కానీ మంచిగా అనిపించింది. సో ఇక్కడ నేను హాఫ్ మూన్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ ఒక లేయర్ గ్లూ పెట్టుకొని నేను ఇంకా అక్కడ చుట్టుకుంటున్నాను, ఇలా చూపిస్తున్నట్టుగా. సో ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇంకా నేను 2 సైడ్స్ గ్లూని స్టిక్ చేసేసుకున్నాను. 2 సైడ్స్ ఇలా గ్లూని స్టిక్ చేసేసుకొని ఇంకా హాఫ్ మూన్ లాగా మొత్తం చుట్టేసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ టైం మీరు చుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా చుట్టుకోండి, సో దట్ అది మొత్తం అయిపోయిన తర్వాత లూజ్ అవ్వకుండా ఎప్పటికీ అట్లానే ఉంటుంది. సో ఇది చుట్టుకునేప్పుడే మీరు స్టెప్ బై స్టెప్ పక్కన పక్కన ఎగ్జాక్ట్గా ఇట్లా చుట్టుకోండి, లేకపోతే ఒకదానిపైన ఒకటి వచ్చేస్తుంది. సో ఇంకా ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ ముందున్న గ్యాప్ని కూడా అట్లనే సేమ్ ఫిల్ చేసేసుకోండి గ్లూ పెట్టుకొని. సో ఇంకా ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇది అయిపోయింది. సో ఇలాగే నేను వేరే కలర్స్, యాన్స్ కలర్స్ కూడా సేమ్ ఇట్లాగే ఇంకొక 3 రింగ్స్కి చుట్టేసేసుకుంటున్నాను. ఇది టైం టేకెన్‌లా ఉంటుంది, కానీ అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వస్తుంది గైస్. ట్రస్ట్ మీ, నాకు చాలా చాలా నచ్చింది. సో సేమ్ ఇందాక ఎలా చుట్టేసుకున్నామో దీన్ని కూడా అట్లానే చుట్టేసుకోండి. సో హాఫ్ మూన్ వరకు ఇది కూడా సేమ్ అట్లానే చుట్టుకోండి. సో మీరు ఏ కలర్స్ అన్నా ఇక్కడ తీసేసుకోవచ్చు. నేను తీసుకున్న కలరే తీసుకోవాలని ఏం లేదు. సో మీకు కావాల్సింది మీ హోమ్‌కి తగ్గట్టుగా ఏ కలర్ కాంబినేషన్ కావాలో అట్లా ఆ కలర్స్ కూడా మీరు తీసేసుకొని ఇట్లా చుట్టేసుకోండి మంచిగా. సో నేను ఇక్కడ 2 ఎంబ్రాయిడరీ రింగ్స్కి ఇలా లైట్ బ్రౌన్తో చుట్టేసేసుకున్నాను. అండ్ ఒకటేమో వైట్ కలర్తో చేసుకున్నాను, ఇంకొకటి బ్లాక్ కలర్తో ఇందాక చూసారు కదా అలా చేసేసుకున్నాను. సో అంత అయిపోయాక ఈ 4 ఇలా కనబడుతుంది మనకి, ఇలా వస్తుంది అవుట్పుట్. సో దీన్ని నేను ఇలా సింపుల్గా వదిలేయకుండా కొంచెం డెకరేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఇప్పుడు ఒక లీఫ్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ లీఫ్ ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి. సో నేను ఇక్కడ 2 లీవ్స్ తయారు చేసుకుంటున్నాను, బుజ్జి లీవ్స్. ఎందుకంటే అది కూడా వైట్ కలర్లో చేస్తున్నాను, ఎందుకంటే అది ఆల్రెడీ నేను బ్రౌన్ కలర్లో చుట్టుకున్నాను కదా ఇందాక యాక్రిలిక్ యాన్స్. సో ఆ బ్రౌన్ పైన వైట్ హైలైట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వైట్ లీవ్స్ తీసుకుంటున్నాను. సో చూసేయండి నేను లీవ్ ఎలా తయారు చేస్తానో ఏంటో. ఇక్కడ మీరు ఆల్రెడీ పీసెస్‌గా కట్ చేసుకున్నారనుకోండి, చాలా ప్లస్ పాయింట్ అవుతది మీకు. అంటే ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో నేనిక్కడ వైట్ తీసుకున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. మీరు చూస్ చేసుకునే కలర్స్ బట్టి దీనిపైన లీవ్స్ కలర్స్ కూడా మీరు అట్లా చూస్ చేసేసుకోండి. సో నేనైతే ఇక్కడ వైట్ తీసుకున్నాను. సో ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక నేను ఇంకా ఈ సైజ్ చాలులే ఇంతకన్నా ఎందుకు అనేసి నేను కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను లీఫ్ లాగా కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను 2 సైడ్స్.
సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మొత్తం అది దాన్ని చుట్టుకొని ఉంది కదా! సో, దాన్ని నేను మొత్తం సెపరేట్ చేస్తున్నాను. సెపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. లైక్ లీఫ్ లాగా కట్ చేసుకుంటాను, షేప్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ గాని నీట్‌గా ఉండడం కోసం నేను దాన్ని కోంబ్ చేస్తున్నాను కట్ చేసుకునేప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండవద్దనేసి. సో, ఇంకా నేనిక్కడ దీన్ని కరెక్ట్‌గా షేప్ చేసుకుంటున్నాను లీఫ్ లాగా చూడండి. సో, ఇలా 2 సైడ్స్ కట్ చేసేసుకున్నాను. ఇంకా నేను ఆ టేప్ తీసేసి దాన్ని కట్ చేసేసుకొని ఇంకా దాన్ని మళ్ళీ షేప్ చేసేసుకుంటాను. చూడండి. సో, ఇక్కడ అంతా సెట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ సిజర్‌తో నీట్‌గా దీన్ని లీఫ్ షేప్‌లో మళ్ళీ ఒకసారి ఫైనల్ టచప్ లాగా కట్ చేసుకుంటాను చూడండి. సో, ఫైనల్‌గా బుజ్జి లీఫ్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇలా నేను ఇంకొకటి సేమ్ రెడీ చేసేసుకొని ఇంకా ఆల్రెడీ రెడీ చేసుకున్న ఎంబ్రాయిడరీ రింగ్స్ పైన ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లస్ మనం తయారు చేసుకున్న ఈ లీవ్స్ యూజ్ చేసేసుకొని ఇంకా దీన్ని ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను చూడండి. నేనిక్కడ గ్లూతోనే స్టిక్ చేసుకుంటున్నాను మొత్తము. ఇక్కడ ఈ వైట్‌కి కొంచెం అట్రాక్టివ్‌గా ఈ బ్రైట్ కలర్ బావుంటుంది ఫ్లవర్ అనేసి అది తీసుకున్నాను. అండ్ సైడ్స్‌కి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అతికిచ్చుకున్నాను. అండ్ అంతే కాకుండా వేరే రిమైనింగ్ 3 కూడా ఉన్నాయి కదా! ఎంబ్రాయిడరీ సర్కిల్స్ వాటిపైన కూడా నేను లైట్‌గా డెకరేట్ చేసుకున్నాను. సో, ఫైనల్‌గా ఎలా వచ్చిందో చూసేయండి. చూసారు కదా! ఎంత అనిపించిందో నాకైతే చూడగానే అట్రాక్టింగ్‌గా అనిపించింది. సో, రిమైనింగ్ వాటికి కూడా ఇలా లైట్‌గా డెకరేట్ చేసుకున్నాను. సో, దీన్ని ఇంకా నేను వాల్‌కి హ్యాంగ్ చేసేసుకుంటాను. సో, ఆ పిక్చర్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూసేయండి. వావ్! వాల్‌కైతే హ్యాంగ్ చేసేసాను ఫైనల్‌గా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నచ్చింది కూడా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి హుడిగి.